దాతల సహాయంతో అంజన్న స్వాముల దీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్. గత 3 రోజులుగా అంజన్న స్వాముల ఉపశమన శిబిరం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారులో నిర్వహిస్తున్నారు. యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాతల సహాయంతో అంజన్న దీక్షాదారులకు మంచినీరు, మజ్జిగ, పండ్లు, మెడికల్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా దాతలు సహాయం అంజన్న దీక్షాదారులకు ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సుల్తానాబాద్ ఫార్మసీ ఆధ్వర్యంలో అంజన్న దీక్షాదారులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, గత 2 రోజుల నుండి మొబైల్ టీమ్ ద్వారా దూర ప్రాంతాల గుండా వెళ్తున్న దీక్షాదారులకు ఉచిత పంపిణీ చేయడం జరిగిందని, అంజన్న కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ గుడి లేని ఊరుండదు. ఎక్కడ 4 ఇండ్లున్నా కూడా అక్కడ చిన్న హనుమాన్ గుడి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో హనుమాన్ దీక్ష స్వాములు ఉంటారు. ఈ 22 నాడు పెద్ద హనుమాన్ జయంతి ఉంది. దాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలో గత 5 రోజుల కిందట అంటే పాదయాత్ర చేసుకుంటూ మారుమూల గ్రామాల నుండి అంటే మహాముత్తారం, పరకాల, ఆసియాబాద్ అటు నుండి ఇక్కడ వరకు కొండగట్టు పవిత్ర పుణ్యక్షేత్రం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొండగట్టులో ఉంది. అక్కడికి పాదయాత్రగా వెళ్తారని చెప్పి గత సంవత్సరం ఆలోచించి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఒక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఎక్కడి నుంచి అయితే సాములు పాదయాత్రగా ఈ సుల్తానాబాద్ పట్టణం మీదుగా వెళ్తారో వాళ్ళకు అన్ని సదుపాయాలు ఏదో ఉడతా భక్తిగా దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేయాలని ఉద్దేశించి గత సంవత్సరం ఏర్పాటు చేయడం. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటికి 13,000 మంది సాములకు మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు మా శిబిరాన్ని సందర్శించినారు. మా సంకల్పం ఒకటే, అయితే మన ఎక్కచలో ఇటు రాగా వాళ్ళకు అన్ని ఊరు మధ్య అన్ని దొరకాలని ఏముండదు. ఇటుకు వచ్చే వారికి దాతల సహకారంతో మజ్జిగ, వాటర్ మిలాన్, దోసకాయ అలాంటి వాటర్ బాటిల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి అందించాలని సాయంత్రం వచ్చిన వారికి అల్ప కూడా అందించడం జరిగింది. అయితే ఇప్పుడున్న రోజులలో ఈ ఎండ తీవ్రత బాగుండి ఈసారి సాములు చాలా మంది సిక్కాయిలు అంటే వడదెబ్బ తాకింది. వారు కూడా అత్యవసర సేవల మేరకు మేము 2 ఆటోలు పెట్టుకొని అందరికీ మొబైల్ సర్వీస్ అందించడం జరిగింది. అలాగే మాకు ఈసారి సుల్తానాబాద్ పట్టణంలో సుల్తానాబాద్ ఫార్మసీ వారు అన్ని మెడికల్ సదుపాయాలు మాకు అందించారు. మేము ఈ దాతల సహకారంతో ఇంత పెద్ద మహోన్నత కార్యక్రమం చేసినాము. కాబట్టి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు వాలంటరీగా ఉండి గత 5 రోజుల నుండి నిరాహారాలు మానేసి మాతో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.